ఇది ముగ్గురు తంటాలు రెండో భాగం. ముందు భాగంలో మనము మంత్రి గారు మహాతంటాన్ని పట్టుకున్నారో లేదో అనుకున్నాం కదా, ఇప్పుడు వినండి. మహాతంట వేషం మార్చుకుని నగరంలో చెరువు గట్టున ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాడు. వచ్చేపోయే వారితో తాను మంత్రిగారి అల్లుడినని చెప్పసాగాడు. ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది. ఆయన చెరువుగట్టుకు వచ్చి మహాతంటాన్ని చూసి ఏనాడో వెళ్ళిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో ఇంటికి తీసుకుపోయాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటికి పోబోతుండగా మహాతంట తాను కూడా వస్తానని పట్టుబట్టాడు. మంత్రి సరే అన్నాడు. మంత్రిగారి ఇంటికి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది. దాన్ని చూసి ఇదేమిటి మావయ్య అని అడిగాడు మహాతంట. ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది, దొంగలు నిజం చెప్పేస్తారన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శీల బిగించు మావయ్య అన్నాడు మహాతంట. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను చూద్దుగాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు. మహాతంట శీల గట్టిగా బిగించాడు. అంత బిగించకూడదు, మెడ నొప్పి పెడుతుంది, తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో. ఈ శీల మెడకు తిరగడం లేదు ఎలా మావయ్య అంటూ మహాతంట గిలగిల్లాడసాగాడు. అత్తనడిగి సుత్తి సేనాము పట్టుకురా అన్నాడు మంత్రి. మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి, అత్త మావయ్యని దొంగలు పట్టుకుని బాధిస్తున్నారు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగిరం ఇచ్చేయని అడిగాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది. అత్త ఇవ్వడం లేదు మావయ్య అని అరిచాడు మహాతంట. వేగిరం ఇవ్వవే, ప్రాణం పోతుంది అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడక ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూట కట్టి ఇచ్చేసింది. వాటిని తీసుకుని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు. ఆ రోజే భలేతంటా నుండి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. అది చూడగానే రాజుగారికి మండిపోయింది. వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగల్ని పట్టుకోవడం సాధ్యపడలేదు. ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. మర్నాడు భలేతంటా నగరానికి చేరాడు. పూటకోళ్ల ఇంటికి వెళ్ళి అవ్వని భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు భలేతంట. ఏముంది నాయన, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇవాళ భలేతంట వస్తాడట, వాణ్ణి పట్టుకునేందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ. భలేతంట రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వ దాన్ని పిడతలో వేసింది. భలేతంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకుని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు. ఇంత రాత్రి వేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే, ఎవరొస్తారోనో అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కుని బాగా డబ్బిస్తారు, వాళ్ళు వచ్చే వేళ అయింది, తమరు వెళ్ళిపోండి బాబు, పేదవాణ్ణి 4 డబ్బులు చేసుకుంటాను అన్నాడు భలేతంట. నీకు నేను అంతకంటే 10 డబ్బిస్తానురా, నన్ను ఇక్కడ దాక్కొనివ్వు అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేందుకు చోటేదండి, కావలిస్తే ఈ గోతంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అన్నాడు భలేతంట. నలిగిపోతాయని దుస్తులు, తలపాగా, కత్తి తీసి రాజు గోతంలో దూరాడు. భలేతంట గోతాం మూతి బిగించి కట్టాడు. అయ్యా, దొంగలు వస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టేసి వస్తాను, చప్పుడు మాత్రం చేయకండి అంటూ భలేతంట రాజుగారి దుస్తులు, తలపాగా, కత్తి తీసుకుని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు. ఖజానా నౌకర్లు భలేతంటాన్ని చూసి రాజే అనుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదు. ఒరే భలేతంట, ఖజానా దోస్తా అట్ట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూటగట్టి పట్టుకురండి అన్నాడు భలేతంట రహస్య గొంతుతో. నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలేతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిన పోయేవారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగల్ని పట్టుకోవడానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు. కానీ వారు దొరకలేదు.
చివరికి ముగ్గురు తంటాలు తమకు తామే రాజుగారిని దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదు చేయమని భటులకు ఆజ్ఞాపించాడు. తొందరపడకండి ప్రభు, మేము దొంగలం కాము, చోర విద్యా నిపుణులం. మా శక్తిని ప్రభువు వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాం. మేము దొంగలించిన సొమ్ము చిల్లిగవ్వతో సహా ఎవరిది వాళ్ళకి ఇస్తాము అన్నారు ముగ్గురు తంటాలు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు సాలువా బట్టల వర్తకుడికి, 2 రూపాయలు పూటకోళ్ళ అవ్వకు తిరిగి ఇచ్చేశారు. రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి, తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాము, ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు. వారు కోరినట్టే రాజుగారు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించారు. బాగుందా మరి కదా?